ఏపీలో ఒక యువకుడు అయితే ఒక వింత ఇది చెప్పాడు అనమాట. అంటే తను ఒక ఫోన్ ఒక అమ్మాయి తన దగ్గర తీసుకుని తనతో ఆడుకుందన్నట్టుగా చెప్పాడు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇట్లా తయారవుతున్నారు? అంటే ప్రజెంట్ అయితే ఈ పిల్లాడి ఒక వీడియో సోషల్ మీడియాలో ఏ విధంగా అంటే, అరే పగోడికి కూడా ఇలాంటి ఒక సిచ్యువేషన్ రావద్దురా బాబు అని చాలామంది, అంటే మన ఏజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వీడియోని షేర్ చేస్తారనమాట. అంటే ఆ పిల్లాడు నిజంగానే అది జరిగిందా, లేకపోతే సరదాగా రీచ్ కోసం చెప్పాడా, ఇదేది కూడా తెలియదు. కానీ మొత్తానికి వీడియో మాత్రం చాలా అంటే చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్లో ఇలాంటి ఎక్కువగా జరుగుతున్నాయి. చాలామంది కూడా బస్ స్టేషన్లో కావచ్చు, రైల్వే స్టేషన్లో కావచ్చు, నార్మల్గా రోడ్ పక్కన నిల్చున్నా కూడా కొంతమంది అమ్మాయిలు రావడం, అంటే నా ఫోన్ పనిచేయట్లేదనో, ఛార్జింగ్ లేదనో, లేకపోతే వాళ్ళ దగ్గర ఫోన్ లేదనో, మా అన్నకి ఆ నాన్నగారికి ఫోన్ చేసుకుంటా అని చెప్పేసి ఫోన్ అడిగి వాళ్ళు ఎవరికి ఫోన్ చేస్తున్నారో కూడా తెలియట్లేదు. సో తర్వాత వాళ్ళు మళ్ళీ రిటర్న్ కాల్ చేయడము, ఈ విధంగా మాకెందుకు ఫోన్ చేస్తారని వీళ్ళని సతాయించడం. సో ఇలాంటివన్నీ కూడా చూస్తున్నాం. అయితే ఈ అబ్బాయి విషయంలో కూడా అదే జరిగిందనమాట. రైల్వే స్టేషన్లో నిల్చున్నప్పుడు ఒక అమ్మాయి వచ్చి, ఆ అమ్మాయికి సుమారు ఒక 25 years ఉంటాయి. సో తను వచ్చి ఒక ఫోన్ కాల్ చేసుకుంటాను మా నాన్నగారికి అనే విధంగా ఫోన్ తీసుకుందంట. సో బాగానే ఉంది, వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసింది. సో ఏదైతే విషయం మాట్లాడిందో అక్కడే దెబ్బ కొట్టిందనమాట. ఎట్లా అంటే, నాన్న నా కోసం వెతక్కండి, నేను ఒక అబ్బాయితో లేచిపోతున్నాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను అనే విధంగా ఫోన్ కట్ చేసి ఇంకా ఈ అబ్బాయికి ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. సో అదే మొదలు ఇంకా అక్కడే తన పప్పులో కాలేసాడు. ఇంకా వాళ్ళ నాన్నగారు ఈ అబ్బాయి ఫోన్కి అయితే ఒక 1000-110 సార్లు అయితే ఒకటి ఫోన్లు చేస్తాను అంటే, ఫోన్లు చేయడమే కాకుండా పచ్చి బూతులు తిట్టడం అనమాట. సో నేను కాదండి తీసుకెళ్ళింది, తను నా ఫోన్ తీసుకొని ఫోన్ చేసి మీకు చెప్పిందని చెప్పినప్పటికీ కూడా తను మాత్రం ఆగకుండా ఒక 1000 సార్లు అయినా ఫోన్ చేసి ఒకటే బూతులు తిట్టడం అనమాట. సో ఈ విషయాన్ని ఆ అబ్బాయి ఒక వీడియో రూపంలో పెట్టి సోషల్ మీడియాలో పెట్టాడు. సో ఈ జనరేషన్లో చాలా మటుకు ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేయడం కానీ, అరే జాగ్రత్తగా ఉండరా మామ, ఇలాంటి నీ కూడా జరగవచ్చు అని కొంతమంది. సో ఈ విధంగా రకరకాలుగా చాలామంది వీడియో అయితే షేర్ చేస్తున్నారు. సో మొత్తానికి ఈ వీడియో చాలా అంటే చాలా వైరల్ అవుతుంది. సో అది సరదా కోసమైనా రీచ్ కోసమైనా కూడా ఖచ్చితంగా ఒక మెసేజ్ అయితే ఉంది. ఎవరైనా అన్నోన్ పర్సన్స్ వచ్చి ఫోన్ అడిగినప్పుడు ఖచ్చితంగా వివరాలు తెలుసుకొని మన చేతిలోనే ఫోన్ పట్టుకొని వాళ్ళు ఏం మాట్లాడతారు, ఈ విధంగా మాట్లాడిస్తే బెటర్. కానీ వాళ్ళకే ఫోన్ ఇచ్చి కొంతమంది ఆ ఫోన్ తీసుకొని పారిపోయే వాళ్ళు ఉంటారు, ఎవరికో ఫోన్ చేసి వాళ్ళ లవర్స్కి ఫోన్ చేసి, అండ్ కొంతమంది రకరకాలుగా ఉంటారు. సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా ఈ వీడియో ద్వారా అందరికీ కూడా తెలిసి వస్తుంది.